కోర్టును కూడా కేసు కూడా వాపసు తీసుకున్న సందర్భంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారేమో ఒక్కొక్క చుక్క ఒడిసిపట్టి ఏడు నీళ్ళు ఎక్కువ వస్తే అక్కడ నుండి తీసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీటి చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ 10 ఏళ్ల నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టు పోయి కేసు వాపసు తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిన్నా కేసీఆర్ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య, ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన 2 సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెర మీద తీసుకొచ్చారు. దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం, వీళ్ళని నిలదీస్తూనే ఉందాం. ఒక్క చుక్క పోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీల ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీల ఎన్నికలు ఏ ఒక్క మున్సిపాలిటీలో చూసినా కూడా నయా పైసా ఇవ్వలేదు. ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇదే వికారాబాద్కి 60 కోట్లు తీసుకొస్తే మరి వాటిని రాగానే క్యాన్సిల్ చేసినాం. 60 కోట్లు ఆనంద్ గారి ఇంటికి కాదు, వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు. నిజంగా నీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ నిధులను అట్లాగే పెట్టి డెవలప్మెంట్ చేసేది ఉంటే కానీ వాటిని క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు మరి ఏం చేసామని వచ్చి ఓటు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం చేస్తారని వచ్చి ఓటు అడుగుతారు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కూడా పల్లె ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా కేసీఆర్. పట్టణ ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీకి ఏం కావాలనేది ఆ విధంగా నిధులు అరేంజ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క మున్సిపాలిటీ నిధులు సరిగ్గా ఇవ్వలేదు. పైగా శివారు మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తీసుకెళ్లి జిహెచ్ఎంసీ చేశారు. ఇప్పటికైనా వికారాబాద్ మున్సిపల్లో ఉన్న ప్రజలు కానీ, పరిగిలో ఉన్న మా మున్సిపల్ ప్రజలు కానీ, తాండూరులో ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయండి, వేయించండి. ఈ గెలుపే నెక్స్ట్ ఎన్నికకు పునాది అవుతుంది. కేసీఆర్ గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు తెచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ తేలేదనేది వాస్తవం. మాటకు ముందు మైక్ పట్టుకుంటే బస్సు గురించి చెప్తాడు. నేను మా అక్క చెల్లెలకు ఫ్రీ బస్ ఇచ్చిన అక్క చెల్లెలకు ఫ్రీ బస్ ఇస్తే అన్నదమ్ముల జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది. అది ఎట్లా ఫ్రీ బస్ ఇచ్చినట్టు అవుతుంది? అక్క చెల్లెళ్ళ పర్సులోకి వెళ్ళేమో తీసుకోపోతుంది, కానీ అన్నదమ్ముల పర్సులోకి వెళ్ళి మాత్రం జేబులోకి వెళ్ళి మాత్రం డబల్ ఛార్జ్ తీసుకుంటుంది. ఇది ప్రజలు గమనించలేరు అనుకుంటారా? తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. ఇదే కాదు, మహిళా సోదరుల వలన కోటీశ్వరం చేస్తా అంటే ఒక్క కోటీశ్వరాలని వికారాబాద్లో చూపించమని అడుగుతా ఉన్నాం. ఒక్క మహిళా సోదరుమని ఒక్క కోటీశ్వరాలని వికారాబాద్లో చూపిస్తే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అనుకుంటున్నాం. మాటలు చెప్పడమే తప్పిస్తే ఒక్కరికి కూడా మేలు చేసిన ప్రభుత్వం కాదు ఇది. మొన్న హాస్పిటల్ పోతే చెప్తున్నారు కేసీఆర్ కిట్ వచ్చేదమ్మా 13,000 12,000 వేస్తుంది, మాకు ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తలేరమ్మా అని చెప్తున్నారు. కేసీఆర్ పేరుంది అని ఒకటే ఆలోచించండి తప్పిస్తే దానివల్ల ఆ కుటుంబానికి, ఆ పుట్టిన బిడ్డకు, ఆ మహిళా సోదరునికి ఎంత మేలు జరుగుతుందని ఆలోచన ప్రభుత్వానికి లేదు. అది కూడా ఎగ్గొట్టేస్తున్నారు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టేస్తున్నారు. రుణమాఫీ సగం చేస్తున్నారు. యూరియా అయితే దేవుడేరుకో, యూరియా కోసం గంటలు లైన్లు నిలబడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఏ రంగాన్ని, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది. ఎప్పుడు వస్తారా కేసీఆర్ అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అదే గెలిపి ఈ ప్రభుత్వాన్ని చెంపపెట్టి అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుంది. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సవితమ్మ గారు అన్ని విషయాలు చెప్తుంది. కానీ ఒకటే విషయం మా కేటీఆర్ అన్న చాలా సందర్భాల్లో చెప్తుంటారు, రేవంత్ రెడ్డి గారి చాలా నిజాయితీ పరుడైనటువంటి మోసగాడు అని. ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు. అయితే ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేస్తా అన్నాడు. భగీరథ నీళ్లు కావచ్చు, ఇవన్నీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇక్కడ జిల్లాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు. ఆనాటి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లను సరిగా తీసుకొస్తలేడు.
మనం చూస్తున్నాము ప్రతి వార్డులో కూడా భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య వస్తున్నది. ఎందుకయ్యా అంటే అవి కేసీఆర్ నీళ్ళు అంటున్నట. మరి మేమేం చేస్తాం చెప్పు? నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే నువ్వు 24 గంటల నీళ్ళు. కేసీఆర్ గారు రోజుకొకసారి ఇచ్చారు తాగే నీళ్ళు. నువ్వు 24 గంటల తాగే నీళ్ళు ఇస్తే వీటిని ఏమన్నా రేవంత్ నీళ్ళు అంటారేమో మరి. ఇక అట్లాగే ఇప్పుడు రైతు బంధు కూడా 4 రోజులు అయిన తర్వాత ఈ మొత్తం ఇప్పుడు ఎగ్గొడుతున్నాడు కదా, 4 రోజులు అయిన తర్వాత రైతు బంధు మొత్తం బంద్ చేయాలనేటటువంటిది ఆయన ఉద్దేశం అంట. మరి కేసీఆర్ గారు కూడా యూరియా చిన్న సమస్య లేకుండా ఆటో వానికి ఫోన్ చేస్తే ఇంటికాడ తీసుకొచ్చేసేటట్టు కేసీఆర్ గారు చేసుకొస్తే ఆయన ఆనవాళ్ళని తీసుకురావాలా, ఆనాటి రోజులు తేవాలని చెప్పి మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి కేసీఆర్ గారు మా ప్రజలందరికీ కూడా కలెక్టరు ఎస్పీ అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి వికారాబాద్లో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం దగ్గరికి తీసుకొచ్చేస్తే ఆనాటి రోజుల్లో భాగంగా ఈయన ఏం చేస్తా అంటుండు, మళ్ళా హైదరాబాద్లో పెడతా, వికారాబాద్లను తీసేస్తా, వికారాబాద్ జిల్లాను ఎత్తేస్తా అనేటటువంటి ఒక దురుద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, వికారాబాద్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. నువ్వు జిల్లా జోలికి గిట్లొస్తే అగ్ని గుండం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, జిల్లా మామూలుగా రాలేదు. నేను పుట్టక ముందు కాదు, నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది. ఆ జిల్లాను తీస్తే వికారాబాద్ ప్రజలు చాలా చైతన్యమైనవంతమైనటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా? కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగల వాతలు పెడతారు. నీకు గుర్తుపెట్టుకో, తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాదు కల్వకుర్తి కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రం కూడా వదిలేసి పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. వికారాబాద్ జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల మేము గతంలో కూడా 24 సీట్లు గెలిచినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 24 సీట్లు గెలిచినాము. మళ్ళీ ఈసారి కూడా మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యం లోపల అంతకు మించి సీట్లు గెలుస్తాము. మేము రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మున్సిపాలిటీ లోపల గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తాం.